జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దీనికెంత పొగరు. ఏంటా చూపు? వస్తే కనీసం పట్టించుకోవడం కూడా తెలీదా? అవునా? పట్టించుకోవాలా? ఎవరు మీరు? మీరు నాకేమవుతారు? ఏమని పట్టించుకోవాలి? అత్తయ్య అని పిలిస్తే మీకు నచ్చదు కదా, మరి ఏమని పిలిచి పట్టించుకోవాలి? ఏంటి నీ పొగరు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మాటకి మాట సమాధానం చెప్తున్నావు. ఏం చూసుకొని నీకు పొగరు? నా మంచితనం, ఆ మంచితనానికి ఈ ఇంట్లో ఇచ్చే విలువ, ఇవే నాకు అండాదండ. అది మీకు పొగరుగా అనిపిస్తే నేను చేయగలిగిందేమీ లేదు. అయినా నేను అత్తయ్య అని పిలిస్తే పట్టించుకొని వారు నా చేత్తో ఏమిచ్చినా పట్టించుకోరు కదా. అలాంటప్పుడు ఇక్కడ నేనేం చేస్తే మీకెందుకు? వాలి అమ్మగారు. ఏంటే వెటకారంగా ఉందా? పిలవడానికి పిలుపు కరువైనప్పుడు ఎలా పిలిచినా వెటకారంగానే అనిపిస్తుంది. వాలి అమ్మగారు. గూడిందానివనుకున్నాను, కాని చాలా గడుసుగా ప్రవర్తిస్తున్నావు. గూడిందాన్ని. మంచిగా ఉన్నవాళ్లకి మంచిదాన్ని, చెడ్డగా ఉన్నవాళ్లకి చెడ్డదాన్ని. ఒక్క మాటలు చెప్పాలంటే మీరు చూసుకునే అద్దం లాంటిదాన్ని. మీరు ఎలా చూస్తే అలా కనిపిస్తాను. కాని నేనెలాంటిదాన్నో నీకు పూర్తిగా తెలీదే. తెలియాలంటే నువ్వు చేయాల్సింది చెయ్యి. ఇప్పుడిది బిడ్డకి బలాన్నిచ్చే రాగిజావ కాదు, ఆ బిడ్డ ప్రాణాలు తీసే విషయం. నీ చేతులతో తీసుకెళ్ళివ్వవే. ఏం సాధించారనో చేతులు అలా దులుపుకుంటూ వెళ్తున్నారు? ఏం సాధించానో కాసేపట్లో తెలుస్తుంది. నువ్వు ఎవరిని చూసుకొని ఇంత తలబిరుసుగా ఉంటున్నావో వాళ్లే నిన్ను తన్ని తరిమేసేలా చేస్తా. నా మంచితనం నాకు అండగా ఉండగా నువ్వు నన్నేమీ చేయలేవత్తా. నమస్కారం గురుగారు. ఏంటిలా వచ్చారు? ఏం ఉపదేశాలు చేయడానికి? నీ జీవితంలో జరగబోయేదాన్ని ఉపదేశిద్దామనే వచ్చాను. ఏంటి నాకు జరగబోయేది చెప్పడానికి వచ్చారా? ఏం చెప్తారు? దేవాంశ్ వైదేహీల చేతిలో చావు రాసుందని చెప్తారా, లేకపోతే నా చేతిలో వాళ్ల చావు రాసుందని చెప్పడానికి వచ్చారా? ఎప్పుడూ చావు గురించేనా? మంచి గురించి ఆలోచించు. ఇక నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. ఏంటి నా జీవితంలో మంచి జరగబోతుందా? నాకు మంచి అంటే ఏంటో తెలుసా? దేవాంశ్ గాడి చావు. అది జరగనిదే నాకు మంచి అనేది జరగదు. జరుగుతుందని మీరు చెప్పినా నేను నమ్మను. నేను చెప్పేది జరుగుతుందని అందరూ నమ్ముతారు, నువ్వు కూడా నమ్మాలి. ఇంతకుముందు నా చావుని కళ్ళ చూడాలని అనుకున్నావు కదా? అంటే తాంబూలంలో విషం కలిపిన సంగతి పసిగట్టేశాడన్నమాట. అందుకే అప్పుడు వేసుకోలేదన్నమాట. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నదే తాంబూలంలో విషం కలిపిన సంగతి నాకప్పుడే తెలుసు. అలాగే నీ గురించి నాకు తెలిసిన విషయాలు చెప్తాను, విను. తెలిసింది చెప్పడం నా ధర్మం కదా. ఏంటది? నువ్వు ఏదైతే శిక్ష అనుకుంటున్నావో అది శిక్ష కాదు, నీ తలరాత. ఆ భగవంతుడు నీ రాత మార్చడానికి నీతో వేయించిన 3 ముళ్ళవి. అవును, నాకు ఇష్టం లేని దాన్ని కట్టబెట్టి నా తలరాత మొత్తం మార్చేశాడు. ఆ దేవుడు నా కలలు మొత్తం సర్వనాశనం చేసేశాడు. పొరపాటు పడుతున్నావు వాలి.
మనకి నచ్చనిది జరిగినంత మాత్రాన చెడు జరిగినట్టు కాదు. నువ్వు ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది ఎందుకోసం? రాజ్యాధికారం కోసమే కదా? అవన్నీ ఎన్ని చేసినా దక్కని రాజ్యాధికారం నీకు రాజ్యలక్ష్మి వల్ల లభించబోతోంది. ఏమన్నారు? రాజ్యలక్ష్మి వల్ల నాకు రాజ్యాధికారం లభించబోతుందా? నిజమే చెప్తున్నారా? నిజమే చెప్తా అన్న నమ్మకం ఉందన్నావు కదా. నా మాట వింటే రాజ్యాధికారం దక్కుతుంది. మీరు చెప్పేదంతా బానే ఉంది గాని గురుగారు, ఎక్కడో లెక్క తప్పడం లేదు. లెక్క తప్పుతోందా? ఎక్కడ? ఇదే నోటితో దేవాంశ్ వైదేహిల బిడ్డ వరమవుతుందని చెప్పారు కదా. అది కూడా నిజమే నాయనా. తను ఈ కుటుంబాన్ని వంశాన్ని ఉద్ధరించడానికి రాబోతున్న బిడ్డ. కాని ఈ కలికాలంలో ఎదుటి వాళ్ళని ఉద్ధరించే వాళ్ళెప్పుడూ ఏలేవాళ్లు కాదు, స్వార్థపరులే నాయకులు. మంచి చేసేవాడెప్పుడూ రాజు కాలేడు. అందుకే దేవాంశ్ వైదేహీల బిడ్డ రాజు కాలేడు. కాబోయేది నువ్వే. అది కూడా రాజ్యలక్ష్మికి పుట్టబోయే బిడ్డ కారణంగానే. ఇది సత్యం. మీరు చెప్పేది జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది? కానీ కానీ ఇంకే అనుమానాలు పెట్టుకోవద్దు. రాజు కావాలనుకుంటే రాజ్యలక్ష్మిని చూసుకో, లేదంటే నీ కర్మ నువ్వు అనుభవించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.